జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ ఆగస్టు అంతా కూడా కర్కాటక రాశి అయినటువంటి దశమ భావంలోను, సింహరాశి అయినటువంటి లాభభావంలోను సంచరించడం వల్ల ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అధికారుల నుంచి మంచి సానుకూల వాతావరణం లభిస్తుంది. తద్వారా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆదాయానికి కొదవ లేకుండా ముందుకు సాగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా లాభభావంలో తన సంచారాన్ని మరియు కర్కాటక రాశి అయినటువంటి దశభావంలో తన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని, నూతన వ్యాపారాలను కూడా మీరు స్థాపించేటువంటి వాతావరణం, లేకపోతే వ్యాపారాన్ని విస్తరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో లాభభావంలోను మరియు కన్యారాశిలో వ్యయభావంలోను సంచరించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఇక షష్టమ భావం మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో. ఈ ఆగస్టు మాసంలో కూడా తులారాశి వారికి రాహు 6వ ఇంట సంచారాన్ని కొనసాగించడం వల్ల ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా మీరు చేసేటువంటి చాలా కార్యక్రమాలు విజయవంతమై తద్వారా శుభ ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా 2024 ఆగస్టు మాసానికి గాను ఈ తులారాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు శుభ ఫలితాలను అందిస్తున్నాయి. ఎక్కువ లాభాలని అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అలాగే మిగతా 4 గ్రహాలు కూడా కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటిని కూడా పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వృషభ రాశిలో అనగా అష్టమ భావములోను, ఆ తర్వాత మిథున రాశిలోను, భాగ్య రాశిలోను ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కొన్ని భూములు కాస్త వివాదాన్ని కొని తెచ్చుకుంటాయి. అలాగే కొన్ని వాహన సందర్భాలు అనగా ప్రయాణాల్లో వాహనాల వల్ల అసౌకర్యాలను మీరు అందుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రయాణాల్లో కానీ ఇతరత్ర కానీ మీరు ఆరోగ్యం విషయంలో కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నారు కనుక అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి పనులు కొన్ని వాయిదా పడ్డం, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమము నుంచి వక్రించి చతుర్థ భావాన్ని అనగా మకర రాశిని చూడడం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యయంలో కన్యలో కేతు సంచారం కొనసాగుతోంది. దుబారా ఖర్చులు, కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాస్త శ్రమను కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు మాసానికి గాను ఈ తులారాశి వారికి ప్రధానంగా కుజుడు, గురువు, కేతువు, శని భగవానుడు ఈ 4 గ్రహాలు కాస్త ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తున్నాయి కనుక వీరికి ముఖ్యంగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా 2024 ఆగస్టు మాసానికి గాను ఈ తులారాశి వారు నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం, సిద్ధి సాయినాథుని దర్శించి పూజలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించడం, అలాగే 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం, ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.